దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో. ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం. ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భూమి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి. భూమి రక్షింపగ మనుజుల కోసం స్వంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను దండిగా వరములిచ్చెను. కరుణతో క్షమించెను జగతికి వెలుగు పంచెను. మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం. పూజా బలికి స్వాగతం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు గురుశ్రీ నవీన్ గారు, ప్రియమైన గురువులారా, సహోదరి సహోదరులు, ప్రియమైనటువంటి మరి ముఖ్యంగా వన చిన్నప్ప భక్తులారా, ఈరోజు మన ఈ విచారణ వన చిన్నప్ప మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా మనము తేదీల గురించి అట్లు ఇట్లు ఉండినప్పటికీ విచారణ గురువు మీ గ్రామ పెద్దలతో ఆర్చ్ బిషప్స్ హౌస్కి వచ్చి సంప్రదించారు. మన హైదరాబాద్ అగ్రపీఠములో చాలా పండుగలు, ఆల్మోస్ట్ 100% ఆఫ్ ద పండుగలు ఏదో ఖైరతాబాద్ తప్ప మిగతావన్నీ కూడా మనము ముందు ఆదివారమో లేక వచ్చే ఆదివారమో ఈ పండుగలను నిర్వహించే సాంప్రదాయం మనకుంది.
ఆ మేరకు విచారణ గురువు మీ గుడి పెద్దలతో కొంతమంది విశ్వాసులతో వచ్చినప్పుడు జనవరి మాసం 2వ ఆదివారం మన ఈ విచారణలో వన చిన్నప్ప మహోత్సవాన్ని కొనియాడుటకు అధికారికంగా మనం ప్రకటించాం. ఆ మేరకు ఈరోజు నేనే వచ్చి కొంచెం కష్టంగా ఉండినప్పటికీ ఖచ్చితంగా ఈ పూజను నెరవేరుస్తాను, ఈ పూజకు వస్తానని చెప్పి మీ అందరి కోసం, మీ సమైక్యత కోసం, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం, మన అన్ని కుటుంబాలకు కూడా శాంతితో సమాధానంతో ఆ క్రీస్తు ప్రభు యొక్క తత్వముతో మనస్తత్వముతో జీవించాలి అనే ప్రకటనను మనమందరం కూడా విశ్వసించాలి అని చెప్పి ఈరోజు ఈ పూజా బలిలో పాల్గొంటున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రథమంగా ప్రియమైన సహోదరులారా, మీ అందరూ కూడా మంచి మనసుతో అంగీకరించారు. ఈ పండుగలో పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ఉన్నారు. మీ అందరికీ వన చిన్నప్ప మహోత్సవ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కథోలిక స్త్రీ సభ క్రీస్తు బప్తిస్మ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఇక ఈ ఆదివారము చివరి ఆదివారం. ఈ ఆదివారముతో క్రీస్తు జయంతి కాలం ముగుస్తూ ఉంది. సాధారణ కాలంలో మనము ప్రవేశిస్తాం వచ్చే వారం. ఈ సాంప్రదాయము మనము ఎప్పుడు కూడా కొనియాడాలి, శ్రీసభను గౌరవించాలి, ఆ మేరకు శ్రీసభ కోసం ప్రార్థించాలి. క్రీస్తు ప్రభువు మరి జ్ఞాన స్నానము పొంది ఆయన యొక్క విధేయతను తండ్రికి ప్రకటించుకున్నాడు. ఆ విధంగా ప్రకటించుకున్నప్పుడు ఈయన నా కుమారుడు, ఈయన యందు ఎక్కువగా నేను సంతోషిస్తూ ఉన్నాను, ఈయనను గురించి మీరు ఆలకించండి అనే సందేశం మనకి ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఈ 2 ఉద్దేశాల కోసం మరీ ముఖ్యంగా మన విచారణ తండ్రి ప్రియమైన సహోదరి సహోదరులారా, యువతి యువకులు, ముఖ్యంగా యువతి యువకులు, మన విచారణ నుంచి ప్రతాప్, మన విజయ్, ఈరోజు మనతో ఉన్నటువంటి వినయ్, 3 గురువులు మన మేత్రాసనానికి ఇంకా ముందుకు రావాలి. అలాగే యువతులు కూడా ఈ దేవుని యొక్క సేవ కోసం రావాలి అని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజా బలిలో పాల్గొనుటకు ముందు తప్పులను, అపరాధములను ఆ భగవంతుని ముందు విన్నవించుకుందాం. పశ్చాత్తాపడదాం. అలా పశ్చాత్తాపడినప్పుడు ఆ ప్రభు యొక్క దయ కనికరం మన పైన ఉంటుంది. ఇప్పుడు మన పాపములన్నీ ఒప్పుకొని మన్నించమని, యోగ్య విధంగా ఈ పూజా బలిలో పాల్గొనే అర్హతను మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. యేసయ్యా 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 యేసయ్యా. నిలకడలేని జీవితం నా జీవితం, అర్పించావా నా కోసం నీ ప్రాణం. నీ
ప్రేమను మరిచాను, అంధుడనై నిలిచాను. ప్రేమించి చూడు దేవా, కరుణించరావా. నిన్ను విడచి నడిచాను, చీకటిలో ఉన్నాను. కనికరించు దేవా, వెలుగై రావా. చిక్కుకుంటినయ్యా శోధనలో, నలిగిపోతినయ్యా ఈ లోకంలో. చిక్కుకుంటినయ్యా శోధనలో, నలిగిపోతినయ్యా ఈ లోకంలో. యేసయ్యా, 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 యేసయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ పునీతులందు మాకు గొప్ప ఆదర్శమును ప్రసాదించి మా బలహీనతల నుండి మమ్ము కాపాడుచున్నావు. అటులనే మమ్ము రక్షణ మార్గమునకు చేర్చుము. పునీతవన చిన్నప్ప స్వర్గమందు పుట్టిన ఈ రోజును గౌరవప్రదముగా కొనియాడు మేము అతని ఆదర్శముననుసరించి నీ వద్దకు చేరుకొందుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇతడే నా సేవకుడు, ఇతని యందు నాకు అమిత ఆనందము. మొదటి పఠనము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుడిని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయం కొని వచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రేలు కాడను త్రుంచివేయడు, కునికి పాట్లు పడు దీపమును ఆర్పివేయడు. నమ్మదగిన తనముతో ఎల్లరికి న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. దీపములతని బోధ కొరకు ఎదురుచూచును. ప్రభువునైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయము నెలకొల్పవలేను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించి తిని. నీవు గ్రుడ్డివారి కనులు తెరుతువు, బందీలను చేర నుండి వెలుపలికి కొనివొత్తువు, చీకటిలో ఉన్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు.
అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. ఆనందభరితులను చేసేది అపారమైన ప్రేమ సందేశం. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆకాంక్షతో పులకించి మాటలు వేయండి, ఆకాంక్షతో పులకించి మాటలు వేయండి. అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. యుగాలు దొర్లాయి నీ వాక్యంలో, కాలాలు మారాయి నీ ప్రేమ సందేశంతో. యుగాలు దొర్లాయి నీ వాక్యంలో, కాలాలు మారాయి నీ ప్రేమ సందేశంతో. అద్భుతమైన నీ శైలి, బహిర్గతమైన నీ వాక్కులో. అద్భుతమైన నీ శైలి, బహిర్గతమైన నీ వాక్కులో. ఆ వాకే ఈనాడు మాకు శిరోధార్యం, ఆ వాకే ఈనాడు మాకు శిరోధార్యం. అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. అద్భుతమైనది నీ వాకు, అమరమైనది నీ వాణి. ఆనందభరితులను చేసేది అపారమైన ప్రేమ సందేశం. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆలకించి అక్షరము పొందండి, అమరలోకాన్ని చేరండి. ఆవాక్షతో పులకించి మాటలు వేయండి, ఆకాంక్షతో పులకించి మాటలు వేయండి. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించెను. 2వ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుండి 38వ వచనం వరకు. కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు నోరు తెరిచి ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షపాతం లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు
ఏ జాతి వాడనైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అందరికీ ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలియాలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరకు తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించిననిదియో మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తికి లోబడిన వారందరూ స్వస్థతపరచెను. ఏలైనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడా మాతో ఉన్న దైవమా, మహాద్భుతం నీ మాట, మహాద్భుతం నీ బాట. ఇమ్మానుయేలు దేవుడా మాతో ఉన్న దైవమా, మహాద్భుతం నీ మాట, మహాద్భుతం నీ మాట. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తాయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆ కాలమున యేసు గలిలియ సీమ నుండి యోర్దాను తీరముననున్న యోహాను వద్ద బాప్తిస్మము పొందుటకై వచ్చెను. యోహాను యేసును వారించుచు, నేనే నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడను, అట్టి నా యొద్దకు నీవు వచ్చుటయా అనెను. అందుకు యేసు, ఇప్పుడిట్లే జరుగనిమ్ము. దేవుని ప్రణాళిక అంతటిని మనము ఈ రీతిగా నెరవేర్చుట సమంజసము అని సమాధానమీయగా యోహాను అంగీకరించెను. యేసు బాప్తిస్మము పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు అదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుండుటను చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని వినిపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక.
ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఈ విచారణలో వన చిన్నప్ప మహోత్సవాన్ని ఘనంగా మనం కొనియాడుతూ ఉన్నాం. మీరందరూ కూడా చక్కగా ప్రార్థనా పూర్వకంగా ఈ మహోత్సవంలో పాల్గొనటం నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. వన చిన్నప్పను గురించి దాదాపు 3వ శతాబ్దం నుంచి ఈ పునీతుని గురించి చెబుతూ వచ్చారు. మనం కూడా ఇప్పటికీ ఆయన యొక్క ఘనతను, దేవుని యందు ఆయన ప్రకటించినటువంటి విశ్వాసాన్ని, ఎంతటి కష్టమైనా నష్టమైనా ప్రభువు కోసమే ఈ జీవి అనే అంశాన్ని, అలాగే తనలో ఎంతో గంభీరత ఉన్నప్పటికీ, ధైర్యం ఉన్నప్పటికీ ఆయన ఒక గుహలో తన క్రైస్తవ జీవితాన్ని భక్తి పారవస్యంగా జీవించుటకు ఆయన అంకితం చేసుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. సెయింట్ పాల్ ది హెర్మిట్. మామూలుగా కొంతమంది మనం పునీతులను చూస్తాం, బహుశా మదర్ తెరేసా, లేకపోతే పునీత అంతోని వారని, ఇంకా అనేకమైనటువంటి పునీతుల పండుగలు మనం కొనియాడతాం. వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించటానికి వారి యొక్క సాహసం చేశారు. ఎంతో ధైర్యముతో ముందుకు నడిచారు. చావును కూడా లెక్క చేయకుండా, అమర్యాదలను లెక్క చేయకుండా వారు ప్రభు యొక్క సేవ కొనసాగించారు. మనందరికీ కూడా మదర్ తెరేసా మన కళ్ళ ముందు ఒక పునీతురాలిగా మూర్తిభవించింది. ఆమె జీవితము మనందరికీ కూడా ఒక ఆదర్శము. పునీతుల యొక్క జీవితం ఈ విధంగా ఉండాలి అనే ఆశ మనలో కూడా కలుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు చదవబడినటువంటి 3 పట్టణాలను గురించి క్లుప్తంగా కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యెషయా ప్రవక్త గ్రంథములో ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనికి సత్తువనిచ్చాను, ఇతనిని నేనే ఎన్నుకున్నాను, ఇతని వలన నేను ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని, అన్యజాతులకు ఈయన న్యాయము కొనివస్తాడు. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు 100% మన వన చిన్నప్ప గారికి వర్తిస్తాయి. దేవుని సేవకుడు ఆయన, దేవుని యొక్క బలాన్ని పొందాను అని చెబుతూ ఉన్నాడు. దేవుడే నన్ను ఎన్నిక చేశాడు, దేవుడు నన్ను ఇష్టపడుతూ ఉన్నాడు, ప్రీతి చెందుతూ ఉన్నాడు, ఆయన ఆత్మచేత నన్ను అభిషేకించాడు. ఆయన జీవితము ద్వారా మరి ఎంతోమంది వ్యక్తులకు ఒక ఆదర్శమునిచ్చాడు. ఎక్కడ? విశ్వాసాన్ని ప్రకటించటములో, విశ్వాసాన్ని నిలుపుకోవటములో, ఆ విశ్వాసములో బలంగా నాటుకొని ఆ ప్రభువుకు సాక్ష్యం ఇవ్వటములో అన్నది ఈ పట్టణం మనకు తెలియపరుస్తుంది. ఒకసారి మన యొక్క జీవితాలను కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, 2000 సంవత్సరాల చరిత్ర మన క్రైస్తవ మతము, క్రైస్తవ సాంప్రదాయాలు. ఎన్నో కోట్లాది మంది ఆ ప్రభుని గురించినటువంటి సందేశాన్ని నమ్ముకున్నారు. ఇన్ని వేల సంవత్సరాల క్రైస్తవ సాక్ష్యము మన యొక్క జీవితం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని కృప లేనిదే, పవిత్రాత్మ అభిషేకము లేనిదే ఈ విశ్వాసము ఇన్ని సంవత్సరాలుగా నిలబడదు అన్నది మనం గమనించాలి. పౌలు మహర్షి మనకు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నాడు. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల అతడు నూతన సృష్టి అని ఆ పౌలు మహర్షి మనకు చెబుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరం కూడా బప్తిస్మాన్ని పొందాము.
క్రీస్తు ప్రభు బప్తిస్మ పండుగ రోజున మన బప్తిస్తాన్ని కొద్దిసేపు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకు ఈ జ్ఞాన స్నానము మన సాంప్రదాయంలో ఉంది అని అంటే, ఆది తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పాప కలంకము కట్టుకున్నారు కాబట్టి మనమందరము ఆ పాప కలంకము చేత జన్మను పొందాము. మరి జ్ఞాన స్నానము మనకు ఆ జన్మ పాపమును తొలగిస్తుంది అన్నది ఈ జ్ఞాన స్నాన సాంగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే చూడండి, ఒక క్రిస్మా తైలముతో అభ్యంగనం చేస్తున్నారు. అలాగే రక్షణాయుత తైలముతో పెదవులను చెవులను కూడా, అంటే మంచిగా మాట్లాడాలి. ఆ జన్మ పాపానికి సంబంధించినటువంటి విషయాలు పొరపాటున కూడా ఉండవలసిన అవసరం లేదు. చెడు మాటలు వినటము ఇవన్నీ కూడా. అలాగే క్రిస్మా తైలముతో ఆ గురువు మనల్ని అభిషేకిస్తూ, నువ్వు రాజు, బోధకుడు, ప్రవక్త అయినటువంటి క్రీస్తునాథునితో నిత్యం ఐక్యమై ఉండాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. దాని తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి నీటిని మనపై చేసి పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞాన స్నానమును ఇచ్చుచున్నాను అని గురువు చెప్తాడు. అలాగే వెలుగుచున్నటువంటి వత్తి క్రీస్తు జ్యోతిని స్వీకరించు. అలాగే తెల్లటి వస్త్రముతో మనము పిల్లలను అలంకరించుకొని వెళ్తాం. కానీ ఆ తెల్లటి వస్త్రమునిచ్చి క్రీస్తు ప్రభు యొక్క పవిత్రతను కలిగి జీవించు అని చెబుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు మహత్తరమైనటువంటి శక్తి ఈ దివ్య సాంగ్యము ద్వారా మనమందరం పొందాము. ఎక్కడ మన ఆ పవిత్రాత్మ అభిషేకాన్ని వదిలేశాం. మామూలుగా ఈ ఆది తల్లిదండ్రులు ఆ చరిత్రలో మనం గమనించినట్లయితే బహుశా మన జీవితాలు కూడా ఇంకా ఆ విధంగా కొనసాగుతున్నాయా అని కొన్నిసార్లు నాకు సందేహం. కానీ ప్రభువు కృప ఎల్లప్పుడూ మనపై ఉంది. ఆ ప్రభువు యొక్క పవిత్రమైనటువంటి వెలుగుతో మన హృదయాలు నింపబడ్డాయి. ఆ పవిత్రతతో జీవించమని ఎంతోమంది పునీతులు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఈ వనచిన్నప్ప. కాబట్టి మన జీవితాలు, మన ఆలోచన విధానము, మనము ప్రకటించే విలువలు, పాటించే ఈ ముఖ్యంగా పవిత్ర గ్రంథంతో కూడినటువంటి ఆ విలువలు మనం క్రైస్తవ జీవితంలో జీవించగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి పండుగల రోజు ఆ వనచిన్నప్ప యొక్క ఆదర్శ జీవితమును గురించి మనమందరము కూడా క్రీస్తునందున్నాం. క్రీస్తు కోసం వచ్చాం. క్రీస్తు కోసం ఈ పండుగలో పాల్గొంటూ ఉన్నాం. ప్రభువే కారణం. ఆ ప్రభువు దివ్యబలి పూజలో ఈ అనుగ్రహాన్ని, ప్రతి దివ్యబలి పూజలో పాల్గొన్న మనమందరము కూడా ఒక నూతన సృష్టి అన్నది మనము విశ్వసించాలి. ఆ మేరకు మన జీవితాలు, మన హృదయాలు, మన ఆలోచన సరళి వికసించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండవది అపోస్తుల కార్యములో మనము చదువుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఎలాంటి పక్షపాతము లేక అందరితో సమదృష్టితో చూచునని నేనిప్పుడు గుర్తించి తిని పౌలు మహర్షి చెప్తున్నాడు. చూడండి, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. అంటే వనచిన్నప్ప యొక్క జీవితము ద్వారా, పునీతుల యొక్క జీవితం ద్వారా మనకేం కనిపిస్తూ ఉంది? ఆ దేవుని విషయములో మనము ఆ విధేయతను ప్రకటించినప్పుడు, దేవుని కార్యములలో మనము సహకరించినప్పుడు, దేవునిలో ఒక్క కుటుంబముగా ఈ షెల్టర్ కింద ఒక కుటుంబముగా మనం కలిసి విశ్వాసాన్ని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రభువు నిత్యము పరలోక తలుపులు మన కోసము తెరిచి ఉంటాడు. వచ్చా మీకు పరలోక తలుపుల కిటికీల ఏదో వచ్చా కదా? వచ్చా మీకు పాటలు పాడేవాళ్ళు వాడతారు లేపస్వరాలతో. మీరు మంచిగా పాడగలుగుతారా?
ఒక పల్లవి పడదామా? పరలోక కిటికీలను తెరచి, అందరూ పడండి. కిటికీలను తెరచి దీవించు యేసునాదా, యేసునాదా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము దీవించు యేసునాదా. అందరూ వెనుకున్నోళ్ళు కూడా కొంచెం పాడండి. ఆత్మవర్షమును కురిపించి మమ్ము దీవించు యేసునాదా, పరలోక, అందరం ఆశీర్వాదం కురిపించు యేసునాదా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. దేవుని ఆశీర్వాదాలు, ఆ భగవంతుని యొక్క కృపను పొందేదానికి ఎవరు వద్దంటారు చెప్పండి? ఎవ్వరము కూడా వద్దనుకోం. ఆ ప్రభు కృపతో మన వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు అన్నీ కూడా ఆయన యొక్క కృపతో నింపబడాలి, ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉండాలి అన్నది మనము ప్రార్థన చేయాలి, విశ్వసించాలి. ఎప్పుడో కష్టాలు కలిగినప్పుడు, అనారోగ్యమో, ఆర్థిక ఇబ్బందిలోనే ఆ దేవుడు కనపడటం కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన విజయములో, మన సంతోషములో, మనము చేసే ప్రతి పనిలో ఆ ప్రభు యొక్క కృప, ఆశీర్వాదం ఉండాలి అని ఆశపడాలి. ఆశపడడమే కాకుండా అది నేను పొందుకోవాలి అన్నటువంటి బలమైనటువంటి కోరిక, ఆ బలమైనటువంటి ప్యాషన్, ఆ సత్తువ, నేను పొందాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అన్నది బలంగా మన హృదయాల్లో నాటుకున్నప్పుడు తప్పకుండా దేవుడు దీవిస్తాడు. ఎవరో పాడుతూ ఉంటే ఎమోషనల్గా మనం ఏడ్చి మళ్ళీ బయటికి వెళ్ళడం కాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి మనసుతో, విశ్వాసముతో ప్రభు యొక్క విషయాలను మనకు విధేయించి ఆ మేరకు విధేయతను ప్రకటించుకున్నప్పుడు ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనకు సమృద్ధిగా ఉంటాయి అని చెప్పి ఈరోజు ఆ మహాపునీతుడైన వనచిన్నప్ప గారు మనకు ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే క్రీస్తు ప్రభు జ్ఞానస్నానం పొందాడు, మనమందరం కూడా జ్ఞానస్నానం పొందాం. ఏమిటి ఆ క్రీస్తు ప్రభు పొందినటువంటి బప్తిస్మములో ప్రత్యేకత అని అన్నప్పుడు, ఆయనలో ఎలాంటి పాపము లేకపోయినప్పటికీ ఆయన బప్తిస్మము పొందుటకు బప్తిస్మ జాన్నేసు కాడికి వచ్చాడు. ఆయన చెప్తూ ఉన్నాడు, ప్రభు నేనేమిటి, నీకు జ్ఞానస్నానం ఇవ్వటం ఏమిటి అని ప్రథమంగా చెప్తూ ఉన్నాడు. మనకు బప్తిస్మ జాన్నేస్ ఏం చెప్తున్నాడు, నేను ఇప్పటి వరకు నీటితోనే జ్ఞానస్నానం ఇచ్చాను, కానీ నా తరువాత వచ్చువాడు అగ్ని చేత మీకు స్నానము చేపిస్తాడు అన్నది రెండవ విషయంగా మనకు చెబుతూ ఉన్నాడు. మూడవది, ఆయన ఒక సామాన్య మానవుని వలె ఈ లోకమును అవతరించాడు. దానినే మనుష్యావతారం అని క్రీస్తు జయంతి నాడు గాడ్ బికేమ్ మ్యాన్. ఎంతటి పాపము లేకపోయినా ప్రభు యొక్క కృప అనుగ్రహముతో నిండి ఉన్నప్పటికీ మనందరికీ ఒక ఆదర్శమునిచ్చుటకు ఆయన జ్ఞానస్నానాన్ని పొందుకుంటున్నాడు. మనం కూడా కొన్నిసార్లు పుడితేనే మనం చేస్తాం, నాకు తెలుసు ఇక్కడ అటువంటివి జరగవని. సమ్టైమ్స్నో కొన్నిసార్లు మనం కుటుంబాల్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు కూడా జ్ఞానస్నానం అడుగుతూ ఉంటాం. కొంతమంది అయితే పెళ్ళికి ఈ సర్టిఫికెట్ కావాలి కాబట్టి అప్పుడు జ్ఞానస్నానం, అడల్ట్ బాప్టిజం, కండిషనల్ బాప్టిజం అని తీసుకుంటూ ఉంటారు. అది పద్ధతి కాదు. పుట్టిన పసిపాపగా ఉన్నప్పుడే మనము ఆ జ్ఞానస్నానం అనే దివ్య సంస్కారాన్ని స్వీకరించాలి. తల్లిదండ్రులు గౌరవంగా దానిని పొందుకునేదానికి మన పిల్లలకు దోహదపడాలి. రెండవది, ఈయన ఏం చెప్తూ ఉన్నాడు, ఆయన అగ్ని చేత ఆయన స్నానం చేపిస్తాడట. ఇక్కడ క్రీస్తు ప్రభు మనము
ఆ అగ్ని చేత, రగులుతున్నటువంటి ఆ అగ్ని చేత మన పాపాన్ని మటుమాయం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ పాపము తొలగించబడిన తర్వాత మళ్ళీ ఆ పాప కలంకము మనకు రాదు అన్నది ప్రథమంగా దీనిని గురించి మనం అర్థం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు జ్ఞానస్నానము పొందింది ఏంది? మనము నీరు పోస్తారు, నీటి చేత జ్ఞానస్నానము ఇస్తారు. ప్రభువు ఆ సిలువ పైన తన రక్తాభిషేకం చేసి ఆ జ్ఞానస్నానానికి ఒక పవిత్రమైనటువంటి అర్థాన్ని చేకూర్చుటకు ఆ సిలువను తన రక్తము చేత, రుధిర ధారల చేత అభిషేకం చేసి ఆ రక్తము చేత మన పాపాన్ని కడిగి వేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతటి గొప్ప కార్యము ఆయన ముందు ఉంది. తండ్రి దేవుడు అప్పగించినటువంటి పని ఇది. కాబట్టి నేను కూడా దేవుణ్ణి వైషుడాయి, నేను కూడా అద్భుతాలు చేయవచ్చు. ఒక్క మాట చేత సృష్టిని చేసినటువంటి దేవుడు ఆ ప్రభువు ముందు ఉన్నటువంటి ఆ ఆపదను తొలగించటం కష్టమా చెప్పండి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని ప్రభువు పలికినప్పుడు మరి ఆయన కూడా అద్భుతం చేసి తన యొక్క గొప్పతనాన్ని ప్రకటించుకోవచ్చు. ఆయన తన కోసం ఎప్పుడూ అద్భుతాలు చేసుకోలేదు. తన గొప్ప నాకే ఉండాలి అని చెప్పి ప్రభువు ఆశించలేదు. అందుకే దేవుడు ఇంత గొప్పగా దీవిస్తూ ఉన్నాడు. అప్పుడే ఆ జ్ఞానస్థానం పొందినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ జిజ్ఞాస, ఆయనలో ఉన్నటువంటి దైవ శక్తి, ఆయనలో మనిషి కోసము నేను మరణించాలి, అంతకు మించినటువంటి ఇంకొక పని త్యాగము లేదు అని తండ్రి దేవుడు మరియు క్రీస్తు ప్రభువు కూడా వాళ్ళు విశ్వసించారు. ఆ మేరకు ఎన్నుకున్నారు. అందుకని చెప్తున్నాడు చూడండి, ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈయనను గూర్చి నేను అధికముగా ఆనందించుచున్నాను అని ఆ ప్రభు యొక్క వాణి మనకు వినిపిస్తూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ పండుగలు చేసే తీరు, మనము పాల్గొనే ఈ దివ్య పూజ, మనము ఇండ్ల వెంట ఈ వనచిన్నప్పను ఊరేగింపు చేసినప్పుడు దేవుని మందసాన్ని, దేవుని ప్రత్యక్షతను మనం చూపిస్తూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి ఈర్ష్య, పగ, అహంకారం, గర్వం కాదు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ తేరును తీసుకొని పోయినప్పుడు ఇది దేవుని మందసము, దేవుని యొక్క ప్రత్యక్షత. నీవు విశ్వసిస్తే నీకు, నీ కుటుంబానికి ఇది ఒక అద్భుతము. నీవు అనారోగ్యముతో ఉంటే నీకు అది స్వస్థత, అనేకమైనటువంటి సమస్యలతో ఉంటే ఒక పరిష్కారం అనే విశ్వాసము, నమ్మిక మన హృదిని, మన మదిని తట్టి లేపాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అప్పుడే మనము పాల్గొనే ఈ పూజ, చెప్పే జపమాల, మనం నిర్వహించే ఆరాధనలకు ఒక అర్థం, పరమార్థం అన్నది ఉంటూ ఉంది. మరి ఈ సంఘము ఈ విధంగా దేవుని యందు విశ్వాసముతో బలపడాలని నేను విశ్వసిస్తున్నా, ఆశీర్వదిస్తూ ఉన్నాను. పోపు గారు మనకు చెబుతున్నప్పుడు మనది భాగస్వామ్య శ్రీ సభ అందరం కలిసి నడిచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. ప్రభు యొక్క జీవితానికి, ప్రభు యొక్క మరణానికి, పునరుత్థానికి నేనే ఒక బహిరంగ సాక్ష్యం అన్న విధంగా మన వనచిన్నప్ప వలె మనం కూడా మన జీవితాల్లో ప్రకటించుదాం. మీతో కలిసి నడుచుటకు, మిమ్మలను ప్రేరేపించుటకు, మీకోసం ఏదైనా కార్యక్రమాలు, ముఖ్యంగా మన యువతి యువకులకు, పిల్లల కోసం, మహిళల కోసము ఇంకా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించే మనస్సు ఉంది. ఆ తపస్సుతో నేను కూడా ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరం కలిసి ఆలోచించుదాం, కలిసి నడుచుదాం, కలిసి ప్రార్థన చేద్దాం. శాంతి, సమాధానం, ఐక్యత, ఒకరి ఎడల ఒకరు గౌరవ భావము అని అంటే ఈ సంఘమును చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి సమస్యల్లో ఉన్న వారిని ఈ సంఘములోకి పంపించగలగాలి. అది మన జీవితాల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన ఆలోచన ద్వారా మనము నిరూపించగలగాలి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ యొక్క విచారణ పైన మరి నేను కొత్తగా వచ్చినప్పుడు 2001 జనవరి 3వ తేదీ
ఇదే నెల వచ్చినప్పుడు చాలామంది వచ్చారు, చాలా సభ గురువులు వచ్చారు. చాలా సభ గురువులు వచ్చి ఇక్కడ ఇది ఉందండి, అవి ఉన్నారండి, వీళ్ళిన్ని కుటుంబాలు ఉండండి, మేము బాగు చేస్తామండి, అది ఇది అన్నారు. నేను కర్నూలు బిషప్ కాకముందే మీ ఊరికి వచ్చాను. ఎన్నో కుటుంబాలు, ఫాదర్ బాల ఆయన చనిపోయా, నిజంగా ఆయన ఉండింటే ఎన్నో అద్భుతాలు చూసేవాళ్ళం. భగవంతుడు ఆయనకు ఆత్మశాంతిని కల్పించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కుటుంబాల్లోకి వచ్చాను, మీతో కలిసి భోంచేశాను, మాట్లాడినాను, ఎన్నో విషయాలు ఫాదర్ బాలా గురించి విన్నాను. కర్నూలు మేత్రానులుగా ఉన్నప్పుడు మన విజయ్ మరియు పోలిశెట్టి వినయ్ వీళ్ళ ద్వారా కూడా మన సంఘమును గురించి నేను విన్నాను. నేను వదులుకోవటానికి నేను ఇష్టంగా లేను, లేకపోతే ఎందుకు తినాకు అని చెప్పి నేను కూడా ఎవరికో ఇచ్చేయచ్చు. నేను ఇవ్వను. ఒక్క సంవత్సరం కాదు, 2-3 సంవత్సరాలు. ఎప్పుడైతే నేను గట్టిగా వారికి సమాధానం చెప్పానో ఇది మా మేత్రాసనానికి ఉండాలి, నేనే ఉండాలి అని ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా భగవంతుడు మా ప్రణాళికను ఆశీర్వదిస్తాడు. చిన్న చిన్న పథకాలు పెద్ద పెద్దవి కూడా కావచ్చు. ఎంతో అభివృద్ధి పదంలో మన 2 జంట నగరాలు కూడా పయనిస్తూ ఉన్నాయి. ఆ మేరకు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ యొక్క సహకారాన్ని నేను అర్థిస్తూ ఉన్నాను. మన విచారణ గురువులకు కూడా అర్థిస్తూ ఉన్నాను. ఇంకా విజయ్ మరియు ప్రతాపు వినయే కాకుండా కొంతమంది యువకులను ప్రోత్సహించాలి, యువతులను కూడా ప్రోత్సహించాలి. మేత్రాసనంలో మనకంటూ ఒక సంఘము నుంచి ఇది ఒక మంచి సంఘము. అవే కాదు, అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈరోజు అక్కడ ఊరేగించేటప్పుడు మంచి వెహికల్ పెట్టుకున్నాడు ఆ అబ్బాయి, ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అది ఒక కథనే, చాలా 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 విజయవంతంగా సక్సెస్ఫుల్ స్టోరీస్ మన ఈ విచారణ నుంచి నాకు తెలుసు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ మేరకు అందరం కలిసి ఆలోచించుదాం, కలిసి మన యొక్క ప్రణాళికలు తప్పకుండా పరిపూర్తి చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించాలి. వనచిన్నప్ప ప్రార్థన, సహాయము, వేడుదల మనకు ఎల్లప్పుడూ ఉన్నాయి. అలాగే మరియ తల్లి యొక్క వేడుదలను మనతో ఉంచమని చెప్పి ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఈ పండుగ పూజను కొనసాగించుదాం. ఆమె అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనంను విశ్వసించున్నాను. పాపంలా మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవంను విశ్వసించున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, వనచిన్నప్ప పునీతుని మహోత్సవం నాడు మీ చెంత చేరి ప్రార్థించుచున్న మమ్మందరినీ, ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పవిత్రతతో, పరిశుద్ధ మనసుతో ఈ బిడ్డలను దీవించండి. మేమందరము మీ దైవ వాక్కును ఆలకించి ఆ వాక్యమును పాటించుచు ధన్యత పొందు గొప్ప విశ్వాస జీవితము మాకు అనుగ్రహించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సని నిససా నిససగసా సగసని దానీద పాపా సర్వేశ్వరా అందుకో పేదార్పణ, అందుకో
అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అర్పింతుము సర్వము ఈ దివ్య బలిలో. అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. నీతియుక్తమైన సమాధానకరమైన అర్పణలే నీకెంతో ఇష్టమని వాక్యములో విన్నాము. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. కల్మషమైన క్షమా ప్రేమ పూర్వకమగు హృదయములే నీకెంతో ప్రీతి అని శుభవార్తలు విన్నాము. నిష్కల్మషమైన క్షమా ప్రేమ పూర్వకమగు హృదయములే నీకెంతో ప్రీతి అని శుభవార్తలు విన్నాము. క్షమించి క్షమనడిగి సఖ్యత పడి వచ్చాము. క్షమించి క్షమనడిగి సఖ్యత పడి వచ్చాము. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. స్వీకరింపవా, అంగీకరింపవా, ఆదరింపవా, ఆశీర్వదింపవా. అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అప్పద్రాక్షరసములతో తనువు మనసు జత చేసి, అర్పింతుము సర్వము
ఈ దివ్య బలిలో అందుకో సర్వేశ్వరా, అందుకో పేదార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభువా, తమ నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత వనచిన్నప్ప ఉత్సవము నాడు మేము నీ ఘనమైన నామమునకు అర్పించు ఈ బలి అర్పణములు మా రక్షణకు దోహదపడునుగాక. నీ విశ్వాసులకు శాంతి సమైక్యతలను వసగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తియగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసానా హల్లెలూయా, హోసానా హోసానా హల్లెలూయా, హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు. హోసానా హల్లెలూయా, 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 హోసానా హోసానా హోసానా.
హోసానా హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. ప్రభు పేరిట వచ్చడి వారు ధన్యులు ధన్యులు. హోసానా హల్లెలూయా 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 హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమై ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును చాటెదము నీ ఉత్థానమును చాటెదము నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత వనచిన్నప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నాచట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఈశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుని ప్రేమాహారం, జీవాహారం, ప్రభు యేసుని ప్రేమాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం, అమరాహారం,
దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం, ప్రేమనంతరంగరించి ఇలా వెలసిన అమృత భోజం, అమృత భోజం, ప్రేమనంతరంగరించి ఇలా వెలసిన అమృత భోజం, అమృత భోజం. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. స్వీకరింపరారే ప్రేమ విందును, ఆరగింపరారే ఆత్మీయ విందును. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. కాపరి మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. మంచి కాపరి మానవాళికై ప్రాణమిచ్చిన పరమ విందిది. దేహాత్మల శుద్ధి నొసగు పుణ్య పదములో నడుపు విందిది, నడుపు విందిది. దేహాత్మల శుద్ధి నొసగు పుణ్య పదములో నడుపు విందిది, నడుపు విందిది. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం. పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం, పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. దివి నుండి భూమికి దిగి వచ్చిన భోజం, మన్నాను మించిన మధురాహారం. దివి నుండి భూమికి దిగి వచ్చిన భోజం, మన్నాను మించిన మధురాహారం. ప్రేమను కరుణను పంచి ఆత్మ ఫలమును వసగు విందిది, వసగు విందిది. ప్రేమను కరుణను పంచి ఆత్మ ఫలమును వసగు విందిది, వసగు విందిది. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. ఇది నజరేయుని విందు, అమరేశుని విందు, కల్వరి బలి విందు, కలుషహరణ విందు. జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం, జీవాహారం
యేసుని ప్రేమాహారం పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం అమరాహారం దేవదూతలు సైతం ఆరగించని అమరాహారం అమరాహారం ప్రేమనందరంగరించి వెలసిన అమృత భోజం అమృత భోజం ప్రేమనందరంగరించి వెలసిన అమృత భోజం అమృత భోజం స్వీకరింపరారే ప్రేమ విందును ఆరగింపరారే ఆత్మీయ విందును స్వీకరింపరారే ప్రేమ విందును ఆరగింపరారే ఆత్మీయ విందును ఇది నజరేయుని విందు అమరేశుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు ఇది నజరేయుని విందు అమరేశుని విందు కల్వరి బలి విందు కలుషహరణ విందు జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం జీవాహారం ప్రభు యేసుని ప్రేమాహారం పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం పరమ నుండి దిగి వచ్చిన మధురాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత వనచిన్నప్ప సంస్మరణ సందర్భమున మేము నీ కుమారుని శరీర రక్తములను స్వీకరించితిమి. అవి మా శరీరములను మనస్సులను పవిత్రమనర్చుట ద్వారా మాకు నీ దైవ స్వభావములో భాగము లభించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. దేవుని విశిష్ట ఆశీస్సులకై మన శిరములను వంచి ప్రార్థించుదాం. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థనల ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మీరు ప్రస్తుత బాధల నుండి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. పునీత వనచిన్నప్ప ప్రశాంతమైన మనస్సుతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందము పొందుచున్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. ఇక్కడ వేచేసినటువంటి మహాఘనత వహించిన కార్డినల్ పూల అంతోని తండ్రి గారికి, గురువులకు, కన్యాశ్రీలకు మరియు మీ అందరికీ కూడా మనమందరం కలిసి జరుపుకుంటున్నటువంటి పునీత వనచిన్నప్ప గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, ఆయన ఉపకారములను వేనిని మరవకుము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన ప్రతి మేలును గుర్తు తెచ్చుకొని ముఖ్యంగా ఈరోజు పునీత వనచిన్నప్ప గారి పండుగను కొనియాడుటకు ఇంత మంచి వాతావరణాన్ని ఇచ్చినందులకు, ప్రశాంతమైనటువంటి సమయ సందర్భాన్ని ప్రసాదించినందులకు కొద్దిసేపు మౌనముగా మనమందరము కూడా మన యొక్క మనసుల్లో ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుకుందాము. మన గ్రామ పండుగ కోసము
పిలిచిన వెంటనే నేనున్నానంటూ అభయమిస్తూ ఈరోజు మనందరి కోసము ప్రార్థించి దివ్య బలి పూజను సమర్పించి చక్కని ప్రసంగాన్ని చెప్పి మన గ్రామ మేలు కోరుకొనే మన తండ్రి గారు మహాఘనత వహించిన కార్డినల్ పూల అంతోని గారికి నా తరపున మన గ్రామస్తుల తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన గ్రామ పండుగలో భాగస్థులు అవుతూ మన కోసం ఎంతో దూరం నుండి వచ్చి ప్రార్థించిన ప్రతి గురువుకు, ప్రతి కన్యాస్త్రీకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క విచారణలో ఎల్లప్పుడూ నాకు తోడుంటూ ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చేయూతనిస్తూ ఈ స్టేజ్ను అదేవిధముగా బలిపీఠమును ఎంతో సుందరంగా అలంకరించి సదా తోడుంటున్న మన గ్రామ బెత్లెహేమైట్ సిస్టర్ శాంతి వారి బృందానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ కార్యము అయినా సఫలీకృతం అవ్వాలంటే సహకారము అవసరము. మన గ్రామంలో ఉన్న మీరంతా ఎంతో సహకరించి పండుగ పనులను ముందుండి నడిపించిన మన గ్రామస్తులందరికీ, ముఖ్యంగా ప్రతి కుటుంబానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబము ఆర్థికంగా ఎంతో సహాయపడింది. అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మీ యొక్క సహాయ సహకార్యాలు నాకు ఇచ్చినందులకు గాను మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దైవార్చన ఇంత ఘనముగా జరుపుకోవడానికి తమ సుమధుర గానాలతో, వాయిద్యాలతో మనల్ని రంజింపచేసి దివ్య బలి పూజలో ప్రార్థన పూర్వకంగా పాల్గొనేలా చేసిన మన గాయక బృందానికి, మరి ముఖ్యముగా సెయింట్ జాన్స్ బ్రదర్స్, డీకెన్ జేకబ్, బ్రదర్ రాజేంద్ర గార్లకు నా యొక్క వందనాలు. మన గ్రామ పాటల బృందానికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. క్రిస్మస్కు, న్యూ ఇయర్కు, మన గ్రామ పండుగకు లైటింగ్స్ వేసిన టోనీ, జస్టినా గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. యువత అంటేనే మనకు గుర్తొచ్చేది తరిగిపోని ఉత్సాహం. అటువంటి ఉత్సాహంతో ఎల్లప్పుడూ ఉజ్జీవంగా నాతో ఉండి అన్ని పనుల్లో, అన్ని సమయాలలో మేమున్నామంటూ ముందుకు వచ్చి సహాయపడిన మన గ్రామ యువకులకు, యువతులకు, చిన్నారులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. నా కలిమిలేములో తోడుగా ఉంటూ సంతోష దుఃఖాలను పంచుకుంటూ ప్రతి పనిలో చేయూతనిస్తూ పనుల్లో భరోసానిస్తూ నీకు తోడుగా మేమున్నాము అంటూ నాతో ఉన్న మీ అందరికీ, మరి ముఖ్యంగా పెద్ద మనుషులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉన్నట్లయితే పెద్ద మనసు చేసుకొని నన్ను మన్నించాల్సిందిగా అడుగుతూ, చివరగా మరి ఒకసారి మీ అందరికీ పునీత వనచిన్నప్ప గారి మహోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఇప్పుడు మరియన్న గారిని వందన సమర్పణ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. పునీత వనచిన్నప్ప గారి మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు, గ్రామస్తులందరూ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇంత ఘనంగా ఈ పండుగను జరుపుకున్నామంటే ఒకసారి మనం జనాలను చూస్తే అన్ని పండుగల కన్నా అధికంగా ఈరోజు జనాలు వచ్చారంటే ఈరోజు అందరూ కూడా సెలవు ఉంది, ఆదివారము. ఇంత గొప్పగా పండుగ జరుపుకోవడానికి కారణము మన తండ్రిగా, గ్రామ తండ్రిగా నిలుచొని మన కార్డినల్ పూల అంతోని గారు ఈ పండుగ మార్పునకి కారణమై మనం రిక్వెస్ట్ చేయగానే తను ఆలోచించి నిర్ణయించి ఈరోజు అందరూ కూడా సెలవు దినంగా భావించి సెలవు ఉంది కాబట్టి అందరూ కూడా చుట్టాలతోటి చాలా ఘనంగా మనం పండుగ జరుపుకున్నాము. తండ్రి గారికి ఫస్ట్ మా గ్రామం తరపున కృతజ్ఞతలు. అలాంటి తండ్రి గారికి మేము ఏమి సమర్పించుకోవాలనుకున్నా కూడా అవి చాలా చిన్ననే. ఎందుకంటే ఆ రోజు ఒక కవి అన్నట్టు,
మీకు పాలతో అభిషేకం చేయాలనుకున్నా కూడా దూడ ఎంగిలి చేసింది, అది కూడా పవిత్రం కాదు. పూలతోని మీకు పూల గుచ్చములు ఇద్దామనుకుంటా కూడా తుమ్మెదలు ఎంగిలి చేశాయి. కానీ మా నిండు మనసు, మా అందరు గ్రామస్తుల మనసుతోటి మీకు ఒక చిన్న సన్మానం చేద్దామని నిర్ణయించాము. మే రిక్వెస్ట్ అవర్ ప్యారిష్ ప్రీస్ట్ రెవరెండ్ ఫాదర్ నవీన్ గారిని శాల్వతో మన తండ్రి గారిని సత్కరించవలసిందిగా మనవి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా తండ్రి వారి కోసము మేము మనసులో అనుకునే మాటలు, మా ప్రేమ అనురాగాలతోటి ఒక చిన్న జ్ఞప్పికను తయారు చేశాము. ఆ జ్ఞప్పికని తండ్రి వారికి సమర్పించవలసిందిగా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్ తండ్రి వారా. అదేవిధంగా ఈరోజు ఈ పండుగ ఇంత ఘనంగా జరుపుకోవడానికి మనం గతంలో జరిగిన క్రిస్మస్ పండుగను కూడా చూసినట్టయితే ఎంత చలిలో కూడా జిగేలుమంటూ లైట్లతోటి, కాంతులతోటి, చక్కటి డెకరేషన్ తోటి మన వెనకాల వేసిన క్రిబ్ ఇప్పుడు కూడా అది తీసివేయాలంటే చాలామందికి బాధగా ఉంది. ఎందుకంటే చాలా ఘనంగా క్రిబ్ వేయడం జరిగింది. ఇంత ఘనంగా వేడుకలు జరుపుకోవడానికి మన రెవరెండ్ ఫాదర్ నవీన్ గారు యూత్తోని, బెత్లెహేమ్ సిస్టర్స్తోని కోఆర్డినేట్ అయ్యి, గ్రామ పెద్దలతోటి, గ్రామస్తులతో కోఆర్డినేట్ అయ్యి తను మమేకమయ్యి ప్రతి పండుగ చాలా గ్రాండ్గా జరపడం జరుగుతుంది. ఈరోజు ఈ గుడి పండుగ కూడా దాని కొత్తగా మొదటి పండుగ అయినా కూడా ప్యారిష్ ప్రీస్ట్గా ఎంతో ఘనంగా జరుపుకోవడానికి గత వారం నుంచి కమిటీతో డిస్కస్ చేస్తూ ప్రతిదీ కూడా సూక్ష్మంగా తీసుకొని చాలా చక్కగా నిర్వహించారు. అలాంటి విచారణ గురువుని మా విచారణకి ఇవ్వడానికి ఇచ్చారు కాబట్టి తండ్రి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. అదేవిధంగా ఫాదర్ నవీన్ గారిని సత్కరించవలసిందిగా గ్రామ పెద్దల్ని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా విరాళాలు ప్రతి ఒక్కరు కూడా ఊళ్ళో ముందుకొచ్చి తమకు తోచిన విధంగా విరాళం ఇచ్చి ఈరోజు ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకునేటట్టు చేశారు. అదేవిధంగా పోలిశెట్టి జోజీ తన కుమారులు అడగగానే ఉదారంగా 30,000 మనకు విరాళంగా ఇచ్చి మన ఈ పండుగ ఘనంగా జరుపుకోవడానికి కారణమయ్యారు. సో పోలిశెట్టి జోజీ మరియు తన కుమారులు పోలిశెట్టి అజయ్, పోలిశెట్టి విజయ్ గారికి మా గ్రామం తరపున కృతజ్ఞతలు. మన గ్రామం కాకపోయినా కూడా బయట నుంచి పురుషోత్తం రెడ్డి గారు 20,000 విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మర్రి నిరంజన్ రెడ్డి విజ్ఞాన్ స్కూల్ నుంచి 11,000 విరాళం ఇవ్వడం జరిగింది. వారికి కూడా పునీత వన్నచిన్నప్ప గారి ఆశీర్వాదాలు దండిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ గ్రామం తరపున గట్టిగా చెప్పట్లు. అదేవిధంగా మన గ్రామంలో చూసినట్టయితే ప్రతి పండుగకి మంచి కాంతులతో జిగేలుమంటూ లైట్లు, ఇంత మంచి చక్కటి సౌండ్కి తను వంతు తోడ్పాటై నిరంతరంగా కృషి చేసే టోనీ గారికి మా గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా బ్రదర్ కెన్నెడీ కూడా ప్రతిరోజు మాతో ఉంటూ ఈరోజు అన్నిటిలో తోడ్పాటు చేస్తూ తన వంతు తను సాయం చేస్తూ ప్రతి కార్యక్రమంలో ఉంటున్నారు కాబట్టి బ్రదర్ కెన్నెడీ గారు కూడా మా తరపున కృతజ్ఞతలు. మరొకసారికి మా గ్రామస్తులకి, విచ్చేసిన భక్తులకి అందరూ కూడా ఈ ఘనంగా వైభవంగా జరిపే పండుగలో భాగస్తులైనందుకు కృతజ్ఞతలు. థ్యాంక్స్. తారకు ఏ చరితముందో, ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో, నీ
ఒక జ్యోతివై వెలిసావు భువిలోన, నీ ఒక జ్యోతివై వెలిసావు భువిలోన, మింగిలో తారవై వెలుగొందుచున్నావు, మింగిలో తారవై వెలుగొందుచున్నావు. పునీత చిన్నప్పగారా ఓ సుగుణ సంపన్నుడా, ప్రేమాకి జ్వాలలను రగిలింపజేసావు, యేసు ప్రేమలో మమ్ము జీవింపజేసావు. పునీత వన చిన్నప్ప ఓ సుగుణ సంపన్నుడా, ప్రేమాగ్ని జ్వాలలను రగిలింపచేసావు, యేసు ప్రేమలో మమ్ము జీవింపనేతావు, యేసు ప్రేమలో మమ్ము జీవింపనేతావు. ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో, ఆకాశంలో తారలు ఎన్నెన్నో, ఏ తారకు ఏ చరితముందో.